సో ఇంతకుముందుకు ఐపీసీ సెక్షన్ 510 ఇదేంటంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి తాగి అంటే పబ్లిక్లో తాగి అలాగే వేరే వాళ్ళ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడం కానీ లేకపోతే రోడ్డు పైన వచ్చిపోయే వాళ్ళకి చాలా అసౌకర్యాన్ని గురి చేయడము, అమర్యాదగా ప్రవర్తించడము, ఒక కైండ్ ఆఫ్ న్యూసెన్స్ చేస్తే మాత్రం ఇంతకుముందుకు ఐపీసీ సెక్షన్ 510 ప్రకారం కేసు ఫైల్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరైనా సరే తాగి పిచ్చి పిచ్చిగా పైన వివరించిన విధంగా తాగడము, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడము, గొడవ చేయడము, లేకపోతే రోడ్డు పైన పిచ్చి పిచ్చిగా వచ్చిపోయే వాళ్ళకి అసౌకర్యాన్ని గురి చేయడము, ఇలా న్యూసెన్స్ చేస్తే మాత్రం ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 355 ప్రకారంగా కేసు ఫైల్ చేయబడుతుంది. వాళ్ళకి ఒక 24 గంటల జైలు శిక్ష లేకపోతే ఒక 1000 రూపీస్ వరకు ఫైన్ అనేది ఉంటుంది. ఇంతకుముందుకు కేవలం 10 రూపాయల ఫైన్ మాత్రమే ఉండేది ఐపీసీ సెక్షన్ 510లో. ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 355 ప్రకారం మాత్రం 1000 రూపీస్ వరకు ఫైన్ ఉంటుంది. సో మీకు చెప్పే విషయం ఏంటంటే పబ్లిక్లో ఉన్నప్పుడు చక్కగా ప్రవర్తించండి. కాబట్టి ఈ చట్టాల గురించి మనం అందరికీ షేర్ చేయాలి కాబట్టి మీరు అందరికీ షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మాట చెప్తున్నాను, బిఎన్ఎస్ సెక్షన్ 355 ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి బాగా తాగి పబ్లిక్లో తాగి వేరే వాళ్ళ ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించి అసౌకర్యానికి గురి చేయడం కానీ లేకపోతే తాగి రోడ్డు పైన వచ్చిపోయే వారిని ఇబ్బంది పెట్టేసి వాళ్ళని కూడా అసౌకర్యంగా ఫీల్ అయ్యేటట్టు చేయడం కానీ ఇలా ఎవరైనా ఇబ్బంది పెట్టినా కానీ వాళ్ళకి బిఎన్ఎస్ సెక్షన్ 355 ప్రకారం ఒక 24 గంటల జైలు శిక్ష లేకపోతే ఒక 1000 రూపీస్ ఫైన్ లేకపోతే 2 విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా బాధ్యతగా సమాజంలో మనం మెలగాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. సో ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.